సో ఆయనకి నచ్చాలి అంటే మీరు అద్భుతమైన కథ చేయాలంటే మనం ఆయనకి అంత ఇష్టపడి కథ రాయాలి. ఆ హీరోని మనం ప్రేమించకుండా కథ రాస్తే, ఆ హీరో మీద మనకు ఒక కనెక్షన్ లేకుండా కథ రాస్తే అది ఆ హీరోకి కనెక్ట్ కాదు. ఇది చిరంజీవి గారిని నేను ఒక కథ చేయాలి, ఆయనకి ఇది నచ్చాలి అన్నప్పుడు ఆయన మైండ్లో నరనరాల్లో మనకి ఒక ఇది ఉన్నాడు అనుకోండి. సో ద స్క్రిప్ట్ ఆల్సో కమ్స్ లైక్ వెరీ ఆర్గానికల్లీ, చాలా బాగా వస్తుంది. సో నేను అదే చేశాను. ఎవరైనా కూడా మన ఏ హీరో అయినా, చిరంజీవి గారు ఏ హీరోనైనా మనం కన్విన్స్ చేయాలంటే కూడా యూ హ్యావ్ టు బిలీవ్ హిమ్. ఆ హీరోకి మనం ఒక డివోటీ లాగా పనిచేయాలి, లవ్ చేస్తే ఆటోమేటిక్. బట్ ఈ సినిమా ఓపెనింగ్ ఇది కాదంట కదా సార్, ఇంకేదో అనుకున్నారంట కదా, మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ చేయాలని అనుకున్నారంట కదా ముందు? లేదండి, అంటే బిగినింగ్ నుంచి రైటింగ్లో ఫస్ట్ వచ్చిందే వరప్రసాద్ అనే క్యారెక్టరు బట్టలు ఆరేసుకుంటూ ఒక ఆంటీతో గొడవ పడటం. సో క్యారెక్టరేషన్ అలాగే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో ద బిగినింగ్ సీన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ లేదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేది చూపించడం అనేది యాక్షన్తో రెగ్యులర్. సో దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పే ఆయన ఒక ఇంట్లో నార్మల్గా ఒక డివోర్స్ ఇచ్చిన ఒక హస్బెండ్ ఎలా బతుకుతాడు, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, సో అలా తీసుకొచ్చాం. అంటే ముందు ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి దగ్గర చేద్దాం, ఆ తర్వాత నుంచి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆయన క్యారెక్టర్, ఆయన మాస్ యాంగిల్, ఆయన హీరోయిజం అన్నీ ఎలివేట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, మీరు టోటల్ స్క్రిప్ట్ కనుక మనం తీసుకుంటే అందులో ఏ ఎపిసోడ్ని మీరు పండించడానికి లేదా ఏ మలుపుని కథ తిప్పడానికి ఏ పాయింట్లు ఎక్కువ ఫ్రిక్షను లేదా ఒక ఊపిరాడని పరిస్థితి, ప్రతి రచయితకి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అని వస్తుంది, అది కామన్ ఎంత చెయ్యి తిరిగిన రచయితకైనా. ఇది ఇందులో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇందులో మెయిన్ ఏదైతే శంకర్ ప్రసాద్ గారి జర్నీ ఉందో అది చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే అది ప్రేమిస్తూ ఇష్టంతో దాని కథ కరెక్ట్గా సింకులు వెళ్ళిపోయింది. ఓన్లీ విలన్ ట్రాక్ ఒకటే ఫ్రిక్షన్ అయి ఉంది అదే. సో ఈ కథకు దాన్ని లింక్ చేయటమే చాలా కష్టమైన పని. ఇది ఒక టైప్ జోనర్లో వెళ్ళే సినిమా, విలన్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసి అది సెకండ్ హాఫ్లో కనెక్ట్ చేసి క్లైమాక్స్కి వరకు లాక్ రావాలి. సో అదొకటే కొద్దిగా మేము ఎక్కువ స్ట్రగుల్ అయిన ఎపిసోడ్. సో కొద్దిగా ఫోర్స్ఫుల్గానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం అది లోడ్ ఎక్కువ పడి సినిమాకి ఇబ్బంది కలగకుండా కాపాడుకోగలిగాం అండ్ క్లైమాక్స్ కంక్లూడ్ చేసేసాం. సో ఒక విలన్ ట్రాక్ మాత్రమే కొద్దిగా మేము స్ట్రగుల్ అయ్యాం. ఇప్పుడు కంప్లీట్గా మీరు ఏదైతే షూట్ చేశారో అంతా మొత్తం స్క్రీన్ మీద ఉందా? ఒక వీటి గణేష్ ఎపిసోడ్ తప్ప అది వదిలేండి, అది చాలా చోట్ల చెప్పారు అనుకోండి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ తీసిన ప్రతి ఎపిసోడ్ ఉంది. మరి రాసినప్పుడు మీకు అనిపించలేదు ఇది ఎక్స్ట్రా అవుతుంది వీటి గణేష్ అని? అంటే ఎక్కువ కామెడీ పలకించాలి అని చెప్పి ఓవర్లోడ్ చేసాం. ఆ ఓవర్లోడ్ చేసిన ప్రాసెస్లో రాసుకున్నప్పుడు బాగుంది, తీసేటప్పుడు బాగుంది, చూసేటప్పుడు అది ఎక్సెస్ లాగా అనిపించింది. సో అది దానివల్ల ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. సో ఆ ఒక్క ముక్క పీస్ తీసేయడం వల్ల మాకు ఒక 6 నుంచి 7 నిమిషాలు పోయింది. స్పీడ్ వచ్చింది కదా మరి 6 నిమిషాలు అంటే అసలు జెట్ స్పీడ్ కదా, అది 6 నిమిషాలు లేచిపోయింది టోటల్ బంచ్. అదే చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద చెప్పారు కదా, చాలా ధైర్యం కావాలి కదా తీసింది పక్కన పడేయాలంటే కనుక. అలాంటి మూమెంట్ ఇంకేం అనిపించలేదు మీ కథలో? మేము ఎంజాయ్ ఎక్కడా లేదు, అది ఒక్కటే బ్లాక్ అనిపించింది, అడ్డుపడుతుందని తీసేసాం. ఓకే, తర్వాత ఈ సినిమా కథ కానీ లేకపోతే చిత్రీకరణ కానీ పిక్చరైజేషన్ కానీ జరుగుతున్న టైంలో ఎక్కడైనా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లేదా టఫ్ సిచ్యువేషన్ ఎక్కడైనా వచ్చిందా? అస్సలు లేదు. అస్సలు హ్యాపీగా ఎవ్రీడే ఒక ఫెస్టివల్ లాగా ఉంది. మీకు సంక్రాంతి రిలీజ్ అయ్యాక ఫెస్టివల్ ఏమో, ప్రతిరోజు ఫెస్టివలే మాకు. హ్యాపీగా ఆయన రావటం, సరదాగా ఆయనతో మాట్లాడటం, జోకులు వేసుకోవటం, ఎంజాయ్ చేయటం, మళ్ళీ మంచిగా హ్యాపీగా బ్రేక్లో మంచి ఫుడ్ తినటం, మళ్ళీ పని చేసుకోవటం, సరదాగా చేసేసాం. కాకపోతే స్ట్రైక్ వల్ల ఒక 2 నెలలు డిలే కొట్టింది, వర్క్ లోడ్ అయింది, అంతకు మించి ఏమీ లేదు. ఆగస్ట్ సెప్టెంబర్ 2 నెలలు పోయింది స్ట్రైక్ వల్ల. మొత్తం వచ్చి అక్టోబర్ నవంబర్లో పడిపోయేసరికి వర్క్ అంతా లోడ్ ఎక్కువైపోయి కొద్దిగా స్ట్రెస్కి ఫీల్ అయ్యింది తప్ప వర్క్ సైడ్ అసలు షూటింగ్ స్పాట్లో కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. ఎలా మేనేజ్ చేయగలిగారు సార్ ఆ వర్క్ అంతా? నిజంగా 2 నెలలు బ్లాక్ అంతా మళ్ళీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాన్ని అంటే మేనేజ్ చేయాలి. నేను సర్లేరు కూడా అంతే. సర్లేరు కూడా చాలా పెద్ద ఎపిసోడ్లన్నీ 5 monthsలో తీసేసాం. 5.5 monthsలో అంటే 130 days వర్క్ చేసాం. అంటే మీకు ఆల్మోస్ట్ 150 daysలో 130 days షూట్ చేసాం. అలా వర్క్ చేసాం. మనకి ఎవ్రీడే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, మనకి అంత వర్క్ లోడ్ అన్నట్టు ఏమి ఉండదు. బట్ కాకపోతే స్ట్రెస్ ఉంటుంది. దీని తర్వాత ఇది ఎడిట్ చేసుకోవడానికి టైం ఉండదు, ఎడిట్ అయిన దానికి ఫైనల్ చేయడానికి ఆర్ఆర్కి పంపడానికి టైం ఉండదు. సో దానివల్ల ఫైనల్ పోస్ట్ వర్క్ కొద్దిగా కంప్రెస్ చేసుకోవాల్సి వచ్చింది.
ఇంకా బెటర్గా మా టైం ఇవ్వాల్సింది పోస్ట్కి ఇవ్వలేకపోయాం. ఇవ్వలేకపోయారు. బట్ అదేమి మాకేం ఇంకా అంటే అప్పటికి బెస్ట్ ఇచ్చాం మేము, ఆ తక్కువ టైంలోనే బెస్ట్ డెలివరీ చేసాం. ఆడిటోరియంస్లో ఏమి ఆ తేడా ఏం తెలియలేదు. బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ట్రావెల్తో వెళ్ళిపోయింది. మోస్ట్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ దొరికింది సినిమాలో. మీ సినిమాలో ప్రతి సినిమాలోనూ ఉంటుంది, బట్ ఈ సినిమాలో మరీ ఎక్కువ ఉందన్నమాట ఆ పార్ట్. చిరంజీవి గారిని బాగా ఇన్వాల్వ్ చేశారు, ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ ఫైనల్గా ఇది పెద్ద సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయ్యి ది మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు సో కాల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో పాన్ ఇండియా రికార్డ్స్ అనుకున్నవి కూడా లేచిపోయారు ఈ సినిమాతో. అది మీరు ఏ క్షణమైనా ఊహించారు సార్? నేను అసలు నాకు చిరంజీవి గారి ఏ సినిమా చేసినా ఆ హీరో పొటెన్షియల్ మార్కెట్ ఎంత ఉందనేదే చూసుకుంటా. సో అది బ్రేక్ చేసింది, ఇది బ్రేక్ చేసింది, నేను అసలు ఆ జోన్లోకి వెళ్ళను. ఈ సినిమా ఆ హీరో గారికి కెరియర్ బెస్ట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇక ఆ పైన వచ్చిందంతా బోనస్. సో అది బోనస్. ఐ ఆల్వేస్ లైక్ ఇట్స్ లైక్ గ్రాటిట్యూడ్తో ఎంజాయ్ చేయటం అంతే. ఎగ్జాక్ట్లీ. ఆల్ ది వెరీ బెస్ట్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గ్రేట్ టైమ్స్ అహెడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కోడి రామకృష్ణ గారి లాగా ఏ ఫిల్మ్నైనా ఏ స్టోరీనైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేసి ప్రతి హీరోకి హిట్ ఇచ్చారు ఆయన, కోడి రామకృష్ణ గారు అండ్ ఈవ్ సత్యనారాయణ గారు ఫర్ దట్ మ్యాటర్. సో మీరు అదే పందాలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి you are a great asset to the film industry as well as to the heroes also. All the very best. God bless you. Thank you so much. Idi Anil Ravipudi gari experiments and experiences in Manashekar Prasad, which has broken all the records all around across the world. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.